ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 3వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 3వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త ఆలోచనలతో కొత్త కొత్త నిర్ణయాలతో మరింతగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. నూతన వ్యవహారాల పట్ల ఆసక్తిని చూపించగలుగుతారు. అంటే ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా ఏదైనా కొత్తగా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళాలని కానీ, ఇట్లా ఏదైనా లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని కానీ, కొత్త పరిచయాలు పెంచుకోవాలని కానీ, ఇట్లా మీ ఆలోచన అయితే ఈ విధంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఈరోజు ఉండబోతున్నాయండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అంటే ప్రతి విషయంలోనూ కూడా దైవం మీద మీరు భారం వేసి ముందుకు వెళ్ళడం, ప్రతి పనిలోనూ విజయం సాధించటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. చక్కగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీ పెట్టుబడులు మరింత లాభాలను చూసే అవకాశం కూడా లభిస్తుందండి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. రెండు చేతుల సంపాదన అనేది ఎక్కువగా ఉండగలుగుతుంది. ఏదైతే ఆదాయాన్ని సంపాదిస్తున్నారో దానికంటే రెట్టింపుగా మీరు ఈరోజు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మరింతగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉండబోతుంది. చక్కగా ఆకస్మికంగా కొంతవరకు ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయండి. గతంలో ఏదైతే చేస్తున్నారో వాటి తాలూకు లావాదేవీలను కూడా అప్పుడు జరపలేనిపోయినవి కూడా ఈరోజు జరిపే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మీకు కొంతవరకు ఆర్థికంగా వచ్చే విధంగా, అంటే డబ్బు పరంగా మీ చేతికి డబ్బు వచ్చే విధంగా కూడా ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీ యొక్క తెలివితేటలను, మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా చేసుకోగలుగుతారండి. అంటే ఏదైనా కొత్త వ్యవహారాల నిమిత్తం నూతనంగా ఏదైనా వృత్తి ఉద్యోగాలలో ముందుకు వెళ్ళడంలో కానీ, ఏదైనా వ్యాపారాలను ప్రారంభించడంలో కానీ, ఇట్లాంటి ఆలోచనలతో కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకునే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. మీరు ఎవరినైతే ఇష్టపడతారో, మీరు ఎవరినైతే మీ శ్రేయోభిలాషులు అనుకుంటారో వారి యొక్క సలహాలను ప్రతి విషయంలోనూ కూడా మీరు తీసుకోగలుగుతారు. వారు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు వెన్నంటే ఉండడం, మీకు వారి యొక్క సలహాలను అందించడం కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. పనులలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా ఆ పనులను ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీదైన శైలిలో ప్రతి పనిని బాధ్యతగా మీరు నెంచి ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. ఈరోజు మీరు ఏదైతే డబ్బు పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే పెట్టుబడి రూపంలో పెట్టడం కానీ, లేదా లావాదేవీలను జరిపే విషయంలోనూ కానీ భవిష్యత్తు కోసం నిర్ణయాలను తీసుకునే విధంగా ఉండబోతున్నాయండి. ఎవరైతే స్వర్ణాన్ని కానీ, వాహనాలను కానీ కొనుగోలు చేయాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయో అటువంటి వారికి కూడా ఈరోజు మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం అయితే ఉండబోతుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. మీరు బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలో కూడా తెలివిగా మీరు వ్యవహరించగలుగుతారు. చక్కగా మీరు అవన్నీ జరిపేటప్పుడు మరింతగా మీరు అప్రమత్తంగా ఉండడం, తెలివైన నిర్ణయాలను తీసుకోవటం వల్ల కూడా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. అయితే కొంతవరకు పనిలో భారము, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. అంటే పని ఎక్కువగా ఉంటుంది, కొంతవరకు చేయగలమా లేదా అనే ఆలోచన కూడా మీకు ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీ పనులను మీ బాధ్యతగా నుంచి ముందుకు నడిపించుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి మీరు ఏవేవైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలగడమే కాకుండా వాటిలో విజయాలను పొందడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అయితే కొంతవరకు మీరు
మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి నెట్టాలని కానీ, లేదా మీ పనులకు కొంతవరకు వాయిదా వేయించాలని కానీ, ఇట్లా చూసే వ్యక్తులు కూడా ఉండబోతున్నారండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించడం, కొంతవరకు అప్రమత్తంగా ఉంటూ, వారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఆ నిర్ణయాలను మీరు అమలుపరచకుండా, మీ వ్యక్తిగతమైన వ్యవహారాలు మీరేదైతే నిర్ణయాలు తీసుకున్నారో, లేదా మీరు ఎలా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఆ ఆలోచనల మేరకు మీరు ముందుకు వెళ్ళటం వలన మీ యొక్క కార్యకలాపాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులలో కొంతవరకు పనిభారం అనేది ఉంటుందండి. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీకు వారందరూ యొక్క సహాయ సహకారాలు అందించడం కానీ, ఒక నిర్ణయాన్ని వారందరూ గౌరవించడం కానీ, ఇట్లా మీకు వారి యొక్క సలహాలను ఇవ్వటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో జాగ్రత్తలు వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్నింట్లోనూ కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన వాతావరణాన్ని మీరు చక్కగా ఏర్పరచుకోవడం, మీ తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం ఈరోజు మీకు విజయాన్ని అందించడమే కాకుండా మానసికంగా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ముందు ప్రతి విషయంలోనూ కూడా చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీ పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయిని కూడా మీరు లాభాల రూపంలో చూడగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన విధంగా పనులను మీరు ముందుకు నడిపించుకుంటూ వెళ్ళగలుగుతారండి. బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. చక్కగా అన్నింటినీ కూడా యథావిధిగా ఎంత పనిభారం ఉన్నా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు ఈరోజు లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. వ్యాపారంలో కొత్త మెలకువలను పాటించగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో వ్యాపారాన్ని మరింతగా ఆనందంగా నడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతతో ముందుకు నడిపించుకోగలుగుతారు. కొంతవరకు పనిలో భారంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పనిని కూడా వాయిదా వేసుకోరండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. దైవ సంబంధమైన విషయాలపైన ఎక్కువ ఆసక్తిని చూపించగలుగుతారు. సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి.
అనుకున్న విధంగా మీరు బాధ్యతతో ప్రతి పనిని పూర్తి చేస్తూ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ మీదైన శైలిలో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ యొక్క బాధ్యతలను అన్నిటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన నిర్ణయాలను అయితే అందించగలుగుతారు. మీరు ప్రతి నిర్ణయాన్ని ఇద్దరూ పాలు పంచుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మీరు ఈరోజు తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త ఆలోచనలతో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజాశ్రేయస్సు కోసం అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలకు అన్నిటికీ కూడా అందరి మద్దతును పొందగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.